అవి మాలో ఫలించి వెలుగుగా ప్రకాశిస్తూ ఉండగా తండ్రి, నీవు మహిమగల దేవాలయముగా ఉండి ఆనందించుచున్నందుకు నీ స్తోత్రాలు నాయన. ఈ నీ బిడ్డలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ప్రభువుని బట్టి ప్రతి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఎవరెవరు ఏ స్థితిలో ఉన్నారో నాయన వాళ్ళందరినీ దర్శించయ్యా. నీ కుమారునికి అప్పగించు. నీ కుమారునికి, ఎందుకంటే ఆయన సింహాసనాసీనుడై దేవుని రాజ్యములో పరిపాలిస్తున్నాడయ్యా. లోకంలో ఉన్న అపవాది చేత వాళ్ళు శోధించబడకుండా, బాధించబడకుండా నీ పిల్లలను నీ కుమారుని చేతికి అప్పగించు. మా ప్రభు అన్నాడు, నా తండ్రి ఆకర్షించింది ఎవడు నా ఎందుకు రాడు, నా తండ్రి నాకు అప్పగించిన దానిని నేను కాపాడుతాను, అంతవరకు కాపాడుతానని మా ప్రభు చెప్పాడు కదా నాయన. ఈ నీ బిడ్డలను ప్రభు చేతికి అప్పగించండి. నీ మహిమగల రాజ్యములో ప్రవేశించే వరకు వీళ్ళను కాపాడుటకు ప్రభు శక్తిమంతుడు కనుక నాయన వీళ్ళని క్షేమంగా కాపాడాలి. ప్రతి బిడ్డను బలపరచును. ప్రభు నామముని హెచ్చించి ఏ నీ కుటుంబాలను ప్రభుకు మహిమకరంగా మార్చుకోండి నాయన. లోకమందు నీ కుమారుని మీరు ఎంత హెచ్చించారో, నీ కుమారుని ఎందుకు విశ్వాసం ఉంచే ప్రతి కుటుంబాన్ని హెచ్చిస్తానని చెప్పావు. ప్రతి వ్యక్తిని నీ కుమారునికి మహిమ కొరకు సాక్షిగా నిలబెడతాను, ముద్రిస్తానని చెప్పావు. అలా ముద్రించినాయన. ముఖ్యంగా అయ్యా, మరి మీ దాసుడు అకులాపాలను బట్టి, ప్రిస్కిల్లాను బట్టి, ఇచ్చిన బిడ్డలను బట్టి, వాళ్ళ తల్లిగారిని బట్టి, కుటుంబాన్ని, రక్త సంబంధికులను బట్టి మీ స్తోత్రాలు నాయన. వాళ్ళను కూడా మీరు ప్రేమించి మీ రాజ్య నివాసులుగా మీరు స్వీకరించారు. వాళ్ళను కూడా మీరు చెప్పుకుంటున్నారు. పునాదిలో మీరు వాళ్ళను కట్టుకొని వాళ్ళను కూడా ఒక రూపంలోనికి మీరు తెచ్చుకుంటున్నందుకు మీ స్తోత్రాలు. వాళ్ళని పరిపూర్ణులుగా చేసుకోండి. నేను నమ్ముకున్న తర్వాత అయ్యా, నీ బిడ్డల మీదకి వచ్చిన ప్రతి కీడును తప్పించి, దారిద్ర్యములో నుంచి విడిపించి, నీ బిడ్డలను అంతకంతకు నీ బిడ్డలను అభివృద్ధి పరుస్తూ వచ్చినందుకు మీ స్తోత్రాలు. ఏ నామము సకల జనములకు ఆశీర్వాదకరముగా ఉండాలని నువ్వు అభిషేకించావు, ఆ నామమును నమ్ముకుని ఈ బిడ్డలు దీవించబడినందుకు మీ స్తోత్రం నాయన. ముందు కాలమని ఇంకా అన్ని విషయాల్లో నువ్వు దీవించు. ఏ శోధనలో పడకుండా కుటుంబం మెలకువగలిగి ప్రార్థన చేసుకునే కృప వాళ్ళకు దయచేయండి ఆయన. పరిచర్యలు ఎంతో నమ్మకస్తులై ఉంటున్నారు. ఈ పరిచర్య ద్వారా కలిగే ప్రతి మేలు వాళ్ళకు ప్రభు ద్వారా మీరు దయచేయండి ఆయన. మా పితరులు, సేవకులు ఎంతో మంది పరిచర్య చేసి పరిశుద్ధులు ఉపచారము ద్వారా ఎంతో గొప్ప పరిచర్యలు చేశారయ్యా. కాబట్టి అలాంటి పరిచర్యలు బిడ్డలకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. వాక్యం అందించిన దాసులను, ప్రార్థించిన మీ సేవకులను, పాటలు పాడిన బిడ్డలను భూమి మీద ఇంకా నీ మహిమ కొరకై మంచి వరాలతో వాళ్ళను వాడుకోండి నాయన. నీ సత్యవాక్యమును సరిగా విభజించి ఆత్మను నీ బిడ్డలకు దయచేయి నాయన. ఏ ఆత్మ మూలముగా నీ వాక్యమును నువ్వు వివరించావో, ప్రకటించావో, అదే ఆత్మ ద్వారా నీ బిడ్డల లోకంలో అనేకులకు మీ మాటలను చెప్పి నీ బిడ్డలను నీ కుమారుని రాకడ కొరకును, నీ రాజ్యము కొరకును సిద్ధపరిచే భాగ్యము, తలాంతులను, వరాలను నీ బిడ్డలకి ఇచ్చి నిలబెట్టుకోమని, మాకును నీ పరిచర్య చేసే కృపనిచ్చి ఈ ప్రాంతమును ఈ రాత్రి ఎలాగున నిన్ను స్తుతించడానికి మాకు కలిగి నీ భాగ్యమును బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాను. సంఘ పరిచర్యను మరొకసారి మీ పాదముల చేతికి పాదములకు అప్పగించుకుంటూ రానున్న దినములలో నీ మహిమకు సాక్షిగా నిలబడినట్లు నాయన మాలో ఏదైనా ప్రభువా ఇంకనూ అజ్ఞానంగాను, అవిధేయతలుగాను ఉంటే నీ ఆత్మ ద్వారా మాకు కావలసిన జ్ఞానాన్ని, వివేకమునిచ్చి నాయన మా పితరులు నీ పరిచర్య చేసినప్పుడు నడిపించినట్లు మమ్మల్ని నడిపించి నీ రాజ్యముల కొరకై సిద్ధపడినట్లు అనేకులను సిద్ధపరిచే భాగ్యం మాకు దయచేయమని నాయన మీకు స్తుతి చెల్లిస్తూ యేసు ప్రభు నామమున ప్రార్థన చేసి స్తుతించి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్.